అంటే ఒక చర్చ అంటే గుంటూరు జిల్లాలో చాలా బలంగా సమస్య మీద చర్చ జరుగుతున్న టైంలో ఫ్యాక్ట్ నుంచి ఒక కార్యక్రమం తీసుకుని ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు వారికి ముందు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే వేదిక పైన ఉన్న పెద్దలకి అలాగే సభలో ఉన్న రైతు సోదరులందరికీ ముందుగా ప్రత్యేక నమస్కారాలు. ఒక్కటి ప్రభుత్వం వాళ్ళు ప్రజాస్వామ్యబద్ధంగా చేయలేదని మనం ఎట్లా అంటున్నామో ఇక్కడ ఒక చర్చకు వచ్చినప్పుడు వేదిక మీద ఎవరైనా సరే వాళ్ళు ఒపీనియన్ చెప్పుకుంటారు. ఒపీనియన్స్ ఫైనల్ కాదు. దయచేసి ఒపీనియన్స్తో మనం వాళ్ళు ఒపీనియన్ చెప్పినంత మాత్రానో నేను చెప్పినంత మాత్రానో మీరు చెప్పినంత మాత్రం అయ్యేది కాదు. చెప్పనివ్వండి, దాంట్లో సంఘర్షణకు మాత్రం దయచేసి వెళ్ళొద్దు. ఒక్కటి ఎంతో నాకు ఇందాక కలిగించిన బాధాకర అంశం ఏమిటంటే 65% మంది గ్రామీణ ప్రాంతాల వాళ్ళు వ్యవసాయం వదిలేసి పట్టణానికి వెళ్ళిపోతానంటున్నారు అని. 24 గంటల పాటు ఒక ఉద్యోగి కానీ ఒక వ్యాపారి కానీ ఒక రాజకీయ నాయకుడు కానీ రైతు ఉత్పత్తిని ముట్టుకోకుండా బతకగలడేమో ఒక్కసారి చెప్పండి. ఇంకొకటి 1960 నుంచి 70లో ఒక టీచర్ ఉద్యోగి జీతం నెల జీతం 5 బస్తాల ధాన్యానికి సమానం. ఇవాళ ఒక టీచర్ జీతం 30 నుంచి 35 బస్తాలకు సమానం. మీ జీతాలేమో లక్షలుగా పెరగాలి, రైతుకేమో ఉత్పత్తులు ఎందుకు వచ్చింది? ఇవాళ ప్రభుత్వ విధానాల మూలంగా ఉత్పత్తులు పెరుగుతున్న ఖర్చులకు అనుగుణంగా ప్రభుత్వ ధరలు నిర్ణయించకపోతే సంఘర్షణ వచ్చింది. ఇవాళ పట్టణాలకు వెళ్ళిపోతామంటున్నారని చెప్పి మాట్లాడటం అది మాత్రం చాలా శోచనీయం, బాధాకరం. ఇంకోటి ఒక సంస్థ విశ్వవిద్యాలయం నుంచి మా పిల్లల్ని పంపి మేము సర్వే చేశాం, 93% రిపోర్ట్ వచ్చిందని చెప్పడం కూడా అది ఒక సంస్థ తరఫున అది కూడా అది ఒక రికార్డ్ అవుతుంది. ఎవరు? ప్రభుత్వం తరఫున చేయాలి ఆ సర్వే. సో ప్రభుత్వం తరఫున చేయించడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు. ప్రజలు కూడా ఏ ఊళ్ళోకి వెళ్ళినా అడుగుతోంది, ప్రభుత్వం ఫ్యామిలీ తరఫు నుంచి సర్వే చేయించండి అని అడుగుతున్నారు. ఇంకొకటి మొన్న హైదరాబాద్ వెళ్ళిన తర్వాత మంత్రి గారు 99.9% మంది ప్రజలు ఒప్పుకున్నారు అన్నారు. కాదు అదే మీరు ఆగండి. అయ్యో మంత్రి గారు డైరెక్ట్గా మంత్రి గారు డైరెక్ట్గా టీవీ లైవ్లో ఇచ్చారు మంత్రి గారు. సో ఇవాళ 99.9% ఒప్పుకుంటే బలవంతంగా భూసేకరణ చేస్తామనే మాట ఎందుకు అనాల్సి వస్తుంది మరి? సో ప్రజలు ఒప్పుకుంటే ఏం అవసరం లేదు కదా. సో ఇంకా రెండో ఆలోచన లేదు కదా. 99.9% ఒప్పుకుంటే 0.1%. ఇదే జక్కంపూడిలో 270 గజాలు ఎక్వైర్ చేశారు. ఇద్దరు రైతులు కోర్టుకు వెళ్తే మిగతా రైతులందరూ కూడా వాళ్ళు రిక్వెస్ట్ చేసుకుని కోర్టు నుంచి ఆ కోర్టుకు వెళ్ళిన వాద్యం విత్డ్రా చేయించుకున్నారు. 1850 గజాలు అక్కడ ఇచ్చారు. ఇంకోటి ఇప్పుడు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్న వాళ్ళకి చాలా సంతోషం. వాళ్ళు 1000 గజాలకి ఇస్తే మరింత సంతోషం, 500 గజాలకి ఇస్తే మరింత సంతోషం. ఉచితంగా ఇస్తే మనంతా ఇంకా వాళ్ళకి సన్మానం చేద్దాం. క్యాపిటల్ గురించి నిర్మాణానికి ఎవరు వ్యతిరేకించట్లా. అంటే ఇప్పుడు ఇస్తామన్న వాళ్ళంతా కూడా ఎటువంటి విధానం లేకుండా, ఎంత ఇస్తారో చెప్పకుండా, కాంపెన్సేషన్ ఏంటో చెప్పకుండా, ఎప్పటికి ఇస్తారో చెప్పకుండా ఇవాళ ఇచ్చేస్తామన్నారా? ఏమిటండి ఇది? సో ఇప్పుడు ఇంకొకటి, సో ఓకే సింగపూర్ ఇందాక మీరు చెప్తున్నారు 1 ఎకరం కాదు కదా, త్రాగునీరు కూడా మలేషియా నుంచి తెచ్చుకునేది సింగపూర్. 53 లక్షల పాపులేషన్ సింగపూర్. ఇవాళ 30,000 ఎకరాల్లో వాళ్ళు క్యాపిటల్ నిర్మాణం చేస్తున్నారు. 20 అంతస్తుల భవనాలు. 30,000 ఎకరాల్లో 50% నిజంగా రోడ్లకి కామన్ ఏరియాలకి పోతే కూడా రిమైనింగ్ ఏం జరుగుతుంది అంటే రోడ్లు వేసిన వాళ్ళకి డెవలప్మెంట్కి వీళ్ళందరికీ ప్రభుత్వం డెవలప్మెంట్కి ఇచ్చేసి కడితే 40 లక్షల మంది పాపులేషన్ వస్తే లోపలికి 12.5 లక్షల అపార్ట్మెంట్లు వస్తే కానీ అది కాదు. సో వాళ్ళు చెప్పేది ఇది సాధ్యమా? ఆంధ్రప్రదేశ్లో ఉన్న 10% ఆఫ్ ది పాపులేషన్ లోపల క్యాపిటల్ రావాలా? ఇంకోటి క్యాపిటల్లో ఏంటి అన్ని పరిశ్రమలు, విద్యా సంస్థలు అన్ని క్యాపిటల్లోకి రావాలా? అంటే ఢిల్లీలో అన్నీ ఉన్నాయా? ఐసీఆర్ సంస్థలు హైదరాబాద్లో ఉన్నాయి. ఎందుకు వచ్చినాయి మరి? ఇవాళ హైదరాబాద్ గురించి చెప్తున్నారు. అది హైదరాబాద్ ఒక ప్రకృతి ఇచ్చిన వరం. యూపీ క్యాపిటల్ లక్నో హైదరాబాద్తో పెరగలా, బీహార్ క్యాపిటల్ పాట్నా హైదరాబాద్తో పెరగలా, ఒరిస్సా క్యాపిటల్ భువనేశ్వర్ హైదరాబాద్తో పెరగలా. సో దేశంలోనే మీకు బెంగళూరును దాటిందంటే హైదరాబాద్. అక్కడ ఎప్పుడు నుంచి కొన్ని వందల సంవత్సరాల నుంచి నిజాం కాలం నుంచి వచ్చిన అభివృద్ధి. ఇవాళ ఏదో మనం వెళ్ళి చేసాం కోట్ల వాళ్ళు. ఇవాళ హైదరాబాద్తో పోల్చో ఇంకో దాంతో పోల్చిన అవసరం లేదు. అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్. సో క్యాపిటల్కి ఎవరు వ్యతిరేకం కాదు. క్యాపిటల్ విజయవాడ పరిసర ప్రాంతాల్లో పెడతానంటే అసెంబ్లీలో కూడా ఎవరు వ్యతిరేకించలా, పబ్లిక్లో కూడా ఎవరు వ్యతిరేకించలా. ఇవాళ క్యాపిటల్ ఎక్కడొచ్చినా విజయవాడ అనేది బిజినెస్ క్యాపిటల్ కావడం సాధ్యం. అది సో క్యాపిటల్ ఢిల్లీలో ఉన్న బెంగళూరు ఇవాళ బాంబే బిజినెస్ క్యాపిటల్. అట్లా నేషనల్ హైవే పక్కన ఉంది, అది ఆల్రెడీ రైల్వే జంక్షన్ దగ్గరలో ఉంది. ఇవన్నీ దగ్గరలో ఉన్నప్పుడు క్యాపిటల్కి ఎవరికి లేదు. అసలు 30,000 ఎకరాలు ఎందుకు అనేది ఎక్కడైనా వచ్చారా? మాస్టర్ ప్లాన్ ఇవ్వాలి కదా. 30,000 ఎకరాలు ఇస్తూ ఇవాళ ఎవరు చెప్పినా 1400 10,000 నుంచి 1400 మంగళగిరి నుంచి మొదలుపెట్టి నేషనల్ హైవే దాకా ఫారెస్ట్ ల్యాండ్, అలాగే టీబీ శానిటోరియం, పోలీస్ ట్రైనింగ్ సెంటర్ వేసుకుంటే 1400 నుంచి 1500 ఎకరాలు ఉంది. అడవిలో కట్టమంటారు అంటారు. అడవి అంటే అక్కడ పుల్లు సింహాలు ఉన్నాయా? సో అట్లాగే తాడేపల్లి దగ్గర ఉన్న అడవి అటు ఫారెస్ట్ ల్యాండ్. అంతేగాని 1,00,000 ఎకరాలు డీనోటిఫై చేస్తూ కేంద్రం ఇచ్చింది. ఇది ఇచ్చినప్పుడు ఇంకోటి కూడా ఇందాక
ల్యాండ్ ఎక్విజిషన్ గురించి మనం మాట్లాడుతున్నాం. ఇక్కడ ల్యాండ్ ఎక్విజిషన్ పూలింగ్ అనేది కాదు అసలు. చట్టంలోనే దాంట్లోనే మళ్ళీ రీహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్. ఒక భూమి తీసుకోవడమే కాదు, ఆ ప్రాంతంలో ఉన్న ప్రజల రీహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్. ఎవరు కూడా ఇటువంటి తీసుకున్నప్పుడు అక్కడున్న సామాన్య వర్గాలు, పేద వర్గాలు, సో వ్యవసాయ కార్మికులు కావచ్చు, కౌలు రైతులు కావచ్చు, కుల వృత్తులు కావచ్చు, వీళ్ళందరికీ కూడా న్యాయబద్ధంగా జరగాలి. ఏం చెప్పారు? ఇలా చెప్పారా? సో చెప్పి 30,000 ఎకరాలు నిజంగానే మాస్టర్ ప్లాన్ ఇవ్వండి, ఏం చేయదలుచుకున్నారు అంటే రాష్ట్రాన్ని విడగొట్టింది కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం ₹1 నిధి ఇవ్వదా? సో అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి ₹1 నిధి పెట్టదా? అంటే 13 జిల్లాల క్యాపిటల్కి ఈ 29,000 వాళ్ళ ప్రజలు మాత్రమే మొత్తం దానం చేయాలా? సో మొత్తం డెవలప్మెంట్కి ఇచ్చి వాళ్ళకి 50-50 ఇచ్చి కట్టిస్తాం అనేది మాత్రం తప్పు. అట్లాగే ఎవరైనా భూమి ఇస్తానని వాళ్ళు ఎవరు వ్యతిరేకించట్లా, వాళ్ళ ఇళ్ళకెళ్ళి ఇవ్వద్దని చెప్పలా. ఇవాళ కూడా ఇస్తామనే ప్రాంతాల్లో ఎటువంటి ఎవరో అబ్జెక్షన్ లేదు. బాబు, నేను వాళ్ళ ఎంతో మానసిక సంఘర్షణకు గురవుతున్నా, ఈ భూమి మీద తరతరాల నుంచి బతుకుతున్నా నేను. సో నా పరిస్థితి ఏంటి? నేను ఒక అంగుళం కూడా ఇవ్వను అంటున్నారు. ల్యాండ్ పూలింగ్లో మీ పక్కన అపార్ట్మెంట్కి 1000 గజాలు ఇచ్చారు, మీ స్థలం ఇవ్వాలని ఉందా? వాళ్ళు వచ్చి మీద లాక్కుంటే ఊరుకుంటారా? హైదరాబాద్ నడుబొడ్డున మా గుడివాడ నుంచి శాసనసభ్యులుగా 3 శాసనసభ్యులుగా ఉన్న వ్యక్తులు ఇట్లాగే ఎవడో కాంపౌండ్ వాళ్ళు వేసేసి లోపల అనాథరైజ్ ఆక్యుపేషన్ చేశాడు. ఇమీడియట్గా గవర్నమెంట్ యాక్షన్ తీసుకుంది. సో ఇక్కడ ఏం జరుగుతుంది? అనేక మంది మంత్రులు, అనేక మంది నుంచి మీరు ఇవ్వకపోతే కంపల్సరీ ల్యాండ్ ఎక్విజిషన్ తీసుకొస్తాం, మీరు ఇవ్వకపోతే మాకు ఎట్లా తీసుకోవాలో తెలుసు, ఇటువంటి విధానాలు తప్పు. సో మొట్టమొదటి నుంచి కూడా ఇవాళ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను చెప్తున్నాను, ఇంతకుముందు ఏ ప్రభుత్వాలు ఉన్నా సరే సీజన్ ముందు, ఖరీఫ్ సీజన్ మొదలయ్యే ముందు అన్ని పార్టీల రైతు సంఘాలను పిలిచి కమిషనర్ ఆఫ్ అగ్రికల్చర్ ఆఫీస్లో వ్యవసాయ శాఖ మంత్రి గారు మీటింగ్ పెట్టేవారు. ఇవాళకి ఏంటి ఎరువుల సంగతి ఏంటి, లేకపోతే విత్తనాల సంగతి ఏంటి అని రబీ సీజన్కి ముందు పెట్టేవారు. ఇంతవరకు ఒక రైతు సంఘంతో మీటింగ్ లేదు, ఒక అఖిలపక్ష సంఘంతో లేదు. మీరు అసెంబ్లీనే కాదు, అసెంబ్లీలో ఉంది ఒక వైఎస్ఆర్సీపీ తెలుగుదేశం పార్టీ మాత్రమే. ప్రజా సంఘాలు అలాగే రైతు సంఘాలు అనేక పార్టీలు ఉన్నాయి. సో అసెంబ్లీ హౌస్ కమిటీకి మాత్రమే అసెంబ్లీలో పార్టీలు. సో ప్రతిపక్షాలతో తప్పనిసరిగా అందరూ ఒపీనియన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఏమీ లేకుండా ఏకపక్ష నిర్ణయాలు మాత్రం చాలా తప్పు. ఎవరు భూమి ఇస్తాననే వాళ్ళని ఎవరు వ్యతిరేకించట్లా. ఇంకొకటి, ఇదిగో ఇప్పుడు తీసుకుంటే వాళ్ళు వాస్తులు చెప్తున్నారు. ఇవాళ ఇప్పుడు తీసుకుంటామనే 29 గ్రామాలు తీసుకుంటే పూర్తిగా ఆగ్నేయం వాయువ్యం పెరిగిపోయింది ముఖ్యపట్టణం, మరి వాస్తు చెప్తున్నారు. సో ఇవాళ ఇంకొకటి 10,000 ఎకరాలు నాకు హరిశ్చంద్రపురం దగ్గర నుంచి 2.5 కిలోమీటర్లు వెడల్పుగా తీసుకుంటే ఉండవల్లి దాకా 10,000 ఎకరాలు వచ్చింది. ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కడ కూడా అటువంటి సాగు భూమి లేదు. సో అత్యంత సాగునీటి వనరులు వెళ్ళిన గోదావరి డెల్టాలో ఎకరానికి వచ్చే 2 పంటల మీద వచ్చేది ₹70,000 పంట, ₹20,000 ఆదాయం. ఒక ఎకరంలో కలిగేది కేవలం 100 మందికి మాత్రమే 2 పంటల్లో కలిపి పని తినాలి. అదే ఇక్కడికి వచ్చేటప్పటికి ₹3 లక్షల పంట. అది లాభం అనేది కాదు, పబ్లిక్ వస్తుంది, ఆదాయం సంగతి కాదు నేను చెప్తున్నా. అసలు ముందు పంట సంగతి చెప్తున్నా. 350 మంది పని దినాలు ఎకరానికి. సో వాళ్ళు అడుగుతున్న దాంట్లో మేము ఈ గ్రామాలు ఇవ్వంటున్నాం. అది కూడా నేను వదిలిపెట్టాల్సిన పనే ఉంది. ఇది ఆ గ్రామాలను వదిలిపెడితే క్లియర్ కట్గా సో సుమారుగా అత్యంత క్యాపిటల్కి విదేశీయులు వచ్చినా సరే ఒక జీలైన రోడ్డు వేసి వస్తే బ్రహ్మాండం వంటి వ్యవసాయ భూములు చూపించుకోవడానికి అవకాశం ఉంది. సో మెట్ట ప్రాంతాల్లో ఇచ్చేవాళ్ళు ఉంటే తీసుకోండి. ఎవరనే వాడిని బలవంతంగా తీసుకోవడం అనేది ప్రజాస్వామ్యం కాదు. అది ఎట్టి పరిస్థితుల్లోనూ ఇస్తానని నిజంగా 99.9% కాదు 9% ఇస్తానన్నా తీసుకోండి. దాన్ని ఎవరు కూడా వ్యతిరేకించట్లా. మీరు ఇస్తాననే వాళ్ళని ఎవరు కూడా వ్యతిరేకించట్లా. మీరు ఇవ్వననే వాళ్ళని భయభ్రాంతులకు గురి చేయొద్దు. ఆ భూమి మీదకి వచ్చి భయభ్రాంతులు. ఇక్కడే ఒక మందడంలో ఒక వ్యక్తి 90 సంవత్సరాలు ముసలని చెప్పి ఒక పాంప్లెట్ వేసింది. నిజంగా ఎంతో ఆవేదనతో వేసింది ఆవిడ. సో ఇప్పుడు మీరు కూడా వేదిక మీద కూడా చెప్పారు, ఇవ్వననే వాళ్ళని మేము అడగట్లేదు. అట్లాగే మీరు ఇస్తాననే దాన్ని ఎవరు వద్దంటలా. బలవంతపు భూసేకరణ చేసుకుంటాం, లేకపోతే బలవంతంగా భూమిని ఆక్రమించుకుంటాం. ఇది భూ దందాదారులు, భూ కబ్జాదారులు చేసే పని తప్ప ప్రభుత్వాలు చేసే పని మాత్రం కాదు. సో బ్రిటిషర్స్ దగ్గర నుంచి ఒక నిరంకుశ పాలన నుంచి ఇవాళ జాతిపిత మహాత్మా గాంధీ స్వసమస్యల పరిష్కారం, స్వనిర్ణయాధికారం, స్వపరిపాలన, వ్యక్తి ఆర్థిక స్వావలంబనతో కూడిన గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం దేశానికి స్వాతంత్రం తెచ్చారు గాంధీజీ. సో అక్కడి నుంచి వచ్చిన ప్రజాస్వామ్య దేశం పాకిస్తాన్ లాంటి ప్రజాస్వామ్యం కాదు మంది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. ప్రజాస్వామ్యానికి ఇంకా చట్టాలు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి. ఇవన్నీ ఏదో అయిపోతాయి అనుకోండి, భయభ్రాంతికి గురవ్వాల్సిన అవసరం లేదు. నిజంగా ఇందాక గాంధీ గారు చెప్పినట్టుగా 1000 ఎకరాలు అమ్ముకునే పరిస్థితి. ఒక్క నెల రోజుల నుంచి రిజిస్టర్ ఆఫీసులో ట్రాన్సాక్షన్ తీయండి. ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రాంతంలోనైనా జరిగిందా ఇంత ట్రాన్సాక్షన్? ఎందుకు జరిగింది మరి? సో నిజంగానే లాభం వచ్చేటప్పుడు వాళ్ళకి 1000 ఎకరాలు 10 గజాలు ఇస్తే లాభం వచ్చేటప్పుడు వాళ్ళు అమ్ముకుంటారా? అంటే భయభ్రాంతులకు గురవుతున్నారు, భయభ్రాంతులకు గురి చేస్తున్నాం. దీన్ని గురి చేయకుండా ఉండవలసిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. ఇప్పుడు కూడా మనం అడిగేది, ప్రభుత్వం నిజంగా మీకు 30,000 ఎకరాలా, 3,000 ఎకరాలా, లేకపోతే 40,000 ఎకరాలా? రెండో స్టెప్లో మళ్ళీ 15,000 ఎకరాలు అంటున్నారు. ఆ తర్వాత ఇంకో 15,000 ఎకరాలు అంటున్నారు. దేనికి? సో మీరు ఏం చేయబోతున్నారు?
అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని వ్యవసాయ పరిశోధన సంస్థలు అన్ని తీసుకొచ్చి ఇక్కడే పెడతారా? ఇవ్వండి మాస్టర్ ప్లాన్. అప్పుడు మాస్టర్ ప్లాన్ ఇచ్చి అప్పుడు ప్రజల నుంచి మీ ఒపీనియన్ అడగండి. మనం అడుగుతుంది ఒకటే, మీరు ఏం చేయబోతున్నారో మాస్టర్ ప్లాన్ ఇచ్చి, మీరు ఏ రకంగా కాంపెన్సేషన్ ఇవ్వబోతున్నారో మాస్టర్ ప్లాన్ ఇచ్చి, అది కౌలు రైతుకి, వ్యవసాయ కార్మికుడికి, కుల వృత్తుల వాళ్ళకు కూడా మీరు ఏం చేయబోతున్నారో కాంపెన్సేషన్ ప్రకటించి అప్పుడు మీరు ప్రజా ఒపీనియన్ రండి. తప్పనిసరిగా ప్రజా ఒపీనియన్లో మెజారిటీ, మేము కూడా మెజారిటీ ఒపీనియన్ కట్టుబడి ఉంటాం ప్రజాస్వామ్యంలో. అంతే తప్ప ఇటువంటి బలవంతపు దీన్ని మాత్రం పూర్తిగా ప్రజలు వ్యతిరేకిస్తారు. ఇవేమి రాజకీయాలకు సంబంధించిన విషయం కాదు, రైతుల విషయం. సో రైతు సమస్యల విషయం. దాన్ని దయచేసి ప్రతి ఒక్కరు కూడా, ఇంకోటి కూడా చెప్తున్నాను, నేను ఎంఎస్సీ అగ్రికల్చర్ చదువుకుని జిల్లా స్థాయి నుంచి జాతీయ స్థాయి దాకా ఎన్నో అవార్డులు అందుకున్నా ఉత్తమ రైతుగా. కానీ వాళ్ళు నేను రైతుని కాదు. సో 2 సంవత్సరాల నుంచి నేను రైతులని చెబితే తప్పు. ప్రతి వ్యక్తి నేను రైతులని మాట్లాడుతున్నాడు. దయచేసి భూమి ఉన్నాళ్ళంతా రైతులు కాదు, భూమి సాగు చేసేవాడే రైతు. ఏం రిలయన్స్ అంబానీ కూడా భూమి ఉంది, రిలయన్స్ అంబానీ కూడా రైతా? దయచేసి రైతు వేదన అర్థం చేసుకోండి. ఆ పంటలో నుంచి పండిస్తే, మొక్క పెడితే రోజుకో రకంగా ఆకొస్తే అతను పొందే సంతోషం, అంత ఆదాయం ఎంత వస్తుందనేది కాదు. ఇవాటికి కూడా నష్టం వస్తున్నా సరే వ్యవసాయం చేస్తున్నారంటే కారణం దేశానికి తిండి పెడుతున్నారనే ఒక భావన. సో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి ముగిస్తాను. సో ఈ ఆంధ్రప్రదేశ్లో సాగునీటికి మొట్టమొదటి విజయనగర రాజ్యం కృష్ణదేవరాయలు పాలనలో జరిగింది. తుంగభద్ర డ్యామ్ కట్టింది కృష్ణదేవరాయలు. తిమ్మర్సు కృష్ణదేవరాయలు ఒక ప్రజల్లోకి మారువేషంలో వెళ్తూ ఉంటే ఒక భార్యాభర్త ఇద్దరు కూడా క్లోజ్ చేస్తారు. ఇద్దరు కూడా భార్యాభర్త ఇద్దరు వాళ్ళు ఒక చెరువు తవ్వుతూ ఉంటారు. వీళ్ళు మారువేషంలో వెళ్ళి, అమ్మ మీరు ఏం చేస్తున్నారు అంటే, దేవుడు నా కల్లో కనపడి ఈ ప్రజలకి తాగునీటి కోసం, సాగునీటి కోసం చెరువు తవ్వమన్నాడు, అందుకు మేము తవ్వుతున్నామంటారు. మీరిద్దరు ఎలా పూర్తి చేస్తారంటే, దేవుడు చెప్పాడు, దేవుడే పూర్తి చేస్తారంటారు. వాళ్ళిద్దరు, అమ్మ మాకేమైనా భోజనం పెడతారా అని అడుగుతారు. అయ్యా మేము తీసుకుని ఇద్దరే భోజనం, అదే మీరు ఇద్దరైతే వెళ్ళిపోతామంటే, నేను రైతు బిడ్డని, నేను మీ ఆకలితో నా దగ్గరికి వచ్చిన వ్యక్తిని నేను పంపిస్తే నేను రైతు బిడ్డని కాదని చెప్పి వాళ్ళిద్దరికి భోజనం పెట్టి వాళ్ళు పస్తుంటారు. ఆ తర్వాత కరెక్ట్గా 4 రోజులకి వీళ్ళిద్దరిని సేనాధిపతి అరెస్ట్ చేసి తీసుకెళ్లి కృష్ణదేవరాయల సంస్థానంలో ప్రవేశపెడతాడు. వీళ్ళు ఏంటి చట్టబద్ధత లేకుండా చెరువు తవ్వుతున్నారని. ఆయన వెంటనే ఆయన భోజనం తిన్న వ్యక్తి ఆయన మర్చిపోడు. ధర్మాన్ని కాపాడటానికి చట్టం, అంతే తప్ప చట్టాన్ని ధర్మాన్ని ఉంచేయడానికి కాదు. వాళ్ళు అమ్మా నన్ను గుర్తుపట్టారా అని అడిగితే, లేదయ్యా అని అడిగితే, వాళ్ళని సింహాసనం మీద కూర్చోబెట్టి వాళ్ళని సన్మానం చేసి ఆ రోజు నుంచి వాళ్ళ స్ఫూర్తితో సాగునీటి కోసం తీసుకున్నాడు. అంటే కృష్ణదేవరాయలకే ఒక స్ఫూర్తినిచ్చిన ప్రాంతం ఈ రైతాంగం. సో భూమి మీద నమ్మకం, భూమి మీద విశ్వాసం ఏముంది? మన వందే మాతర గీతంలో కూడా భూమాత మీద మొత్తం, మన వందే మాతర గీతం మొత్తం భూమాత మీదే ఉంది. దయచేసి ఏ రైతులు వ్యతిరేకం కాదు, రైతు ఆత్మక్షోభకు గురి చేయొద్దు. ఇస్తాననే వాళ్ళ దగ్గర నిరభ్యంతరంగా తీసుకోండి. ఎవరైతే మేమేమైతే ఇవ్వనంటున్నారో వాళ్ళు క్లియర్గా ఒక మార్గం కూడా చూపిస్తున్నారు. మెట్ట ప్రాంతమే తీసుకోమంటున్నారు. వాళ్ళలో మేము ఒక్కటే అడుగుతున్నాం, ప్రజల నుంచి మాత్రం ఒపీనియన్ తీసుకోండి. అది కూడా మీరు ఒక పర్ఫెక్ట్ ప్లాన్ పెట్టి ఇవ్వకుండా కాదు, ఒపీనియన్ పర్ఫెక్ట్గా ఈ రకంగా చేస్తాం, ఈ రకంగా కాంపెన్సేషన్ ఇస్తామని చెప్పి ఒపీనియన్ తీసుకోండి. అప్పుడు మెజార్టీ ఒపీనియన్ కట్టుబడి ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాం.